బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరిన పవన్ ఈ ఉదయం 11 గంటలకు ఆంజనేయ సన్నిధికి చేరుకునున్నారు. ఆలయంలో మురుకులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక సాయంత్రం 4:30 తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. ఆల్రెడీ రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మరి 11 గంటలకు చేరుకుంటారు అంటున్నారు. ఎక్కడున్నారు, ఏంటి ఆ షెడ్యూల్, డీటెయిల్స్ ఇవ్వండి. యామిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరీంనగర్ జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆల్రెడీ ఆయన బయలుదేరారు కూడా కొండగట్టుకు. అయితే ఆ మార్గ మధ్యలో వస్తున్న రోడ్డు పైన వస్తున్న పవన్ కళ్యాణ్కి అక్కడక్కడ అభిమానులు అయితే తనకి స్వాగతం పలుకుతూ వస్తున్నారు. అయితే తను గతంలో ప్రజారాజ్య పార్టీలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉస్నాబాద్ ఏరియాలో ప్రచార నిమిత్తం వచ్చిన సందర్భంగా ఆయనకు కరెంట్ షాక్ తగిలింది. దాంతో అక్కడ ఆయన కొంత అస్వస్థ గురయ్యారు. ఆ తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామిని మొక్కుకున్నాక తన ఆరోగ్యం నిలకడ ఉందని చెప్పేసి, బాగుపడ్డామని చెప్పేసి ఆయన ప్రగాఢ నమ్మకంతో ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ జరిగినట్టు మహాకూటమి ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా అన్ని సీట్లను సాధించి గట్టి ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇవాళ మళ్ళీ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు పవన్ కళ్యాణ్ అయితే కొండగట్టు బాట పట్టారు. ఇప్పుడు దాదాపు హైదరాబాద్ నుండి బయలుదేరిన అతను పవన్ ఇప్పుడు దాదాపు దగ్గరలో చేరుకుంటారు. కరీంనగర్ కొండగట్టు ప్రాంతానికి దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన రానున్నారు. అక్కడ ఆయన కోసం అయితే తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఎస్పీ అర్జున్ గారు, మన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ ఈయన రాక సందర్భంగా కూడా కొండగట్టు పుణ్యక్షేత్రం సమీపంలో అక్కడ అభిమాన సంఘాలు అయితే పెద్ద ఎత్తున సందడి చేసే అవకాశం లేదు. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.